ఏంటి అసలు ఎలా మీ కెరీర్ అంటే మీ ముందు మీ ఫ్యామిలీ స్టేటస్ చెప్పండి ఫస్ట్. మేము చాలా పూర్ సార్. అంటే మా డ్యాడీ సైడ్ చూసుకుంటే 7 మెంబర్స్ తమ్ముళ్ళు. వాళ్ళకి చిన్న చిన్న ఇల్లులు అట్లుంటాయి. మా ఓకే. అత్తమ్మ ఒకరు. మా మమ్మీ సైడ్ చూసుకుంటే వాళ్ళకి 4 మెంబర్స్ సిస్టర్స్. అందులో 2 మెంబర్స్ చనిపోయారు. మా మమ్మీ, మా పెద్ద మమ్మీ. మా మామయ్య ఒకరుంటారు. అందరూ చేన్ల పనికి పోతారు. మా ఫ్యామిలీలో ఎవరికీ జాబ్స్ లేవు సార్. ఎవరు అంత 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే ఉన్నారు. 2 ఏళ్ల వయసులోనే మీ ఫాదర్ ఏంటి చనిపోయారు. ఆయనకేమైంది? హెల్త్ ఇష్యూ సార్. అంత ఓకే. క్లారిటీగా తెలవదు. తర్వాత మీ మదరు 10 ఇయర్స్ అప్పటి వరకి మదరే చూసుకున్నారు. నేను 6th ఎండింగ్‌లో మదర్ చనిపోయారు 2019. ఓకే. అప్పుడు 6th క్లాస్‌లో ఉన్నారా మీరు? యెస్ సార్. ఆమెకేమైంది? ఆమెకి హెల్త్ ఇష్యూ. ఆ సమయంలో చాలా అంటే తల్లిదండ్రులని ఒక ఎన్ని సంవత్సరాల గ్యాప్‌లోనే కోల్పోవడం అనేది చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితి. మీకు ఎవరు అండగా ఉన్నారు అప్పుడు ఆ సమయంలో? అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని వాళ్ళు, మామయ్య, అత్తమ్మ. ఇట్లా. సరే మీ స్కూలింగు ఎలా మొదలైంది? ఎక్కడి నుంచి చెప్పండి? ఫస్ట్ టు 3rd క్లాస్ లోకేశ్వరం ఓన్ విలేజ్‌లో చదివిన. నిర్మల్ జిల్లా కదా? నిర్మల్ జిల్లా. రైట్. ఎడ్బిల్‌లో 4th క్లాస్ చదివిన. బాబాయ్ వాళ్ళు చదివిపిచ్చిర్రు. మా అమ్మ ఉన్నప్పుడే చదివిపిచ్చిర్రు. ఓకే. 4th క్లాస్‌లో నాకు ఖానాపూర్ ఎంజేపీలో సీట్ వచ్చింది. అంటే 5th టు 10th అక్కడనే చదివిన. 10th 9.7 వచ్చినాయి. ఓకే. గుడ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం నేను హైదరాబాద్ సిఓఈ సరూర్ నగర్‌లో చేసిన. అది గురుకులం కాలేజే కదా? వెరీ గుడ్. అది నా 979 వచ్చినాయి ఫస్ట్ ఇయర్ ఇంటర్ మార్క్స్. ఓకే. బైపీసీ బ్యాక్‌గ్రౌండ్. అవుట్ ఆఫ్ 979 రైట్. గుడ్. ఎంసెట్ ర్యాంక్ 2047 వచ్చింది. ఓకే. నీట్ స్కోర్ 406, 2,58,000 ఆల్ ఇండియా లెవెల్‌లో. కేటగిరీ ర్యాంక్ 1,22,000. సో ఓబీసీ కోటాలో మీకు అది ఓబీసీ. ఎలా నీట్ అంటే చాలా టిపికల్ టాస్క్‌గా చాలా భావిస్తారు. జస్ట్ లైక్ యూపీఎస్సీ ఎలానో అలానే జేఈ కంటే కూడా చాలా కష్టమైనదిగా అంటూ ఉంటారు. నీట్ అసలు ఎలా మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? రోజుకి ఎన్ని గంటలు చదివారు ఏంటి? 16 to 18 అవర్స్ చదివినా. నైట్ అంటే నిద్ర పట్టకపోయేది నాకు. నాకు ఫర్దర్‌గా ప్రైవేట్‌లో చదివిపిస్తారా? నా గోల్ ఏంటి ఎంబీబీఎస్ చేయాలి. నేను సర్వీస్ చేయాలి. నా ఫ్యామిలీ సిట్యుయేషన్ అట్లుంది. నేను ఇప్పుడు చదవకుంటే నాకు ఫర్దర్‌గా ఛాన్స్ రాదు నాకు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ పడుకొని అసలు నిద్ర పట్టేది కాదు నాకు. 16 to 18 అవర్స్ కంపల్సరీ చదివేదాన్ని. అసలు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలని ఎప్పుడొచ్చింది? మీకు ఫస్ట్ థాట్ ఎప్పుడొచ్చింది? ఫస్ట్ థాట్ మా మదర్ నేను కోల్పోయినప్పుడు వచ్చింది సార్. ఓకే. అప్పుడు మీ వయసు ఎంత? నాకు 11 ఇయర్స్. ఓకే. 11 ఇయర్స్ అప్పుడు అనుకున్నారు. అంటే తను హాస్పిటల్ గవర్నమెంట్ దాంట్లోనే జాయిన్ చేసినాం. సరిగ్గా ఫెసిలిటీస్ లేక మాకు కన్వే చేయక ఏమైందో అని. ఓకే. అట్లా దాని ద్వారా అంటే కేవలం మీరు మీ మదర్ ఏ విధంగా అయితే సరైన ఫెసిలిటీస్ లేక చనిపోయారు. అటువంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం అంటే ఐ మీన్ మీ మీరు డాక్టర్ అవ్వాలని కోరుకున్నారు అంతేనా? నెక్స్ట్ అంటే ఇక సీట్ అయితే వచ్చేలాగా ఉంది. ఖచ్చితంగా మీకు వచ్చిన ర్యాంక్ బట్టి వచ్చేలాగా ఉంది. బీసీఏ కేటగిరీ సార్. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా మరి ఇది సరే సీట్ వచ్చినప్పటికి కూడా కొంత ఎంబీబీఎస్ అంటేనే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎవరైనా ముందుకొచ్చారా? అంటే హెల్ప్ చేయడం కోసం ఇది ఇంకా? లేదు సార్. ఇంకా అంటే ఫ్యామిలీ అంత లేదు. సో వన్స్ ఎంబీబీఎస్ అయిన తర్వాత సరే ఎవరో ఒకరు వస్తారో లేదంటే అంతా సాలిడ్‌గా మంచిగా జరుగుతుందని మనం ఆశిద్దాం. వన్స్ ఫినిష్ అయిన తర్వాత ఏంటి మీ లక్ష్యం ఏంటి? గైనకాలజిస్ట్ సార్. సర్వీస్ చేయాలి. ఓకే. వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్‌లా అంటే ప్రతి చిన్న విషయాన్ని కన్వే చేయాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. విలేజెస్ వాళ్ళకి ఎక్కువ తెలవదు కదా సార్. అందుకని చెప్పేసి అంటే ప్రతి చిన్న విషయం అసలు ఏం దాయొద్దు వాళ్ళ దగ్గర. మనీ ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా వాళ్ళు మనీ పెట్టలేం కదా! సరిగ్గా చూయిస్తే మనకి బ్రతుకుతో లేదో అని కొందరు అట్లా ఫీల్ అవుతారు అసలు. సర్వీస్ చేయాలని. ఇంకేంటి అసలు మీ బాబాయ్, పిన్నిలు ఏ విధంగా సపోర్ట్ చేశారు? అంటే నన్ను ఇక్కడికి హైదరాబాద్ పంపించడం పెద్ద టాస్క్ సార్ విలేజెస్‌లలో. ఓకే. అక్కడికి పంపించిన తర్వాత అక్కడ ఎట్లుంటదో అవన్నీ తెలుసుకొని అట్లా పంపించడం అంటే చాలా గ్రేట్. మా బాబాయ్, పిన్ని, మామయ్య వీళ్ళందరూ ఒప్పుకుంటేనే నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతా. వాళ్ళు ఒప్పుకున్నారు అంటే గ్రేట్ సార్ వాళ్ళు.